హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎమిరాని. మీరు అందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇదైతే గుడ్ ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. సో ఆ రోజు వ్లాగ్ గుడ్ ఫ్రైడే రోజు నేనైతే ప్రేయర్కి వెళ్తున్నాను. వెళ్తూ రెడీ అయ్యి ఇంకా మిర్రర్ బాగుంది కదా అని ఒక వీడియో తీసుకున్నాను. తర్వాత అంతా చుట్టేసాను అనమాట వీడియోలో. మీలో ఎంతమందికి మిర్రర్ సెల్ఫీస్ దిగడం అంటే ఇష్టమో నాకైతే చెప్పేయండి. సో మా ఇంట్లో మిర్రర్ తీసుకొచ్చిన దగ్గర నుంచి నేను రోజుకో సెల్ఫీ దిగుతున్నాను అనమాట, మిర్రర్ సెల్ఫీ. సో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. మనల్ని మనమే ఎలివేట్ చేసుకుంటూ ఎట్లా అనిపిస్తున్నాం ఏంటి, నిన్నటి ఫోటోకి ఈ రోజు ఫోటోకి చాలా తేడా అయితే తెలుస్తుంది అనమాట. సో గుడ్ ఫ్రైడే రోజు ఫుల్ బిజీ ఉండే, వర్కే సరిపోయే ఇంట్లో. ఇంక ఈ వ్లాగ్ కూడా తీయాలా వద్దా అన్నట్టుగా తీశాను. ఒక డేని అయితే కవర్ చేశాను. నేను 2 వ్లాగ్స్ ప్లాన్ చేశాను కానీ అవ్వలేదు. ఇంకా డే అంతా కవర్ అయినట్టు ఉంటుందని చిన్న క్లిప్స్తో ఈ వ్లాగ్ నేను స్టార్ట్ చేసి ఏం చేస్తున్నాను అనమాట. బికాజ్ ఇంకా ప్రేయర్కి వెళ్ళిన తర్వాత చాలాసేపు జరిగి ఉండే. తర్వాత ఇంకా ప్రేయర్లో బాదం పాలు ఇచ్చారనమాట. కూల్ డ్రింక్ అండ్ బాదం పాలు 2 ఇచ్చారు. ఇంకా వీడు చందు అనమాట, తెలుసు కదా మా ఇంటి ఎదురువాడు. సో వాడికి తాపిస్తుంది బాదం పాలు, బాగా తాగుతున్నాడు. కూలింగ్ కదా, ఇంక ఇష్టంగా తాగుతున్నాడు అనమాట. చిన్నపిల్లలు కూల్ డ్రింక్స్ బాగా తాగుతూ ఉంటారు, కూలింగ్ ఉంటే చాలా తాగేస్తారు. సో మా పిల్లలు అయితే తాగరనమాట. బికాజ్ ఎందుకంటే తెలుసు కదా, ఆల్రెడీ జలుబులు దగ్గులు ఉన్నాయి, తాగట్లేదు. ఇంకా వాడు చక్కగా అసలు ఈ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆడొచ్చి ఆ మిర్రర్ని కదిలించడమే సరిపోతుంది అనమాట చందుగాడు. సో వాడిని మా వాడు ప్రొటెక్ట్ చేయడమే సరిపోయింది. సో అలా తాగుతూ ఉన్నాడు. ఇంకా అమ్మ అయితే వంట చేస్తుందన్నమాట. గుడ్ ఫ్రైడే రోజు స్పెషల్స్ అయితే ఏం చేయలేదు, ఓన్లీ వెజ్జే చేసుకున్నాం. అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్లో వంట అనేది ఈ సమ్మర్కి. బట్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళకి పెట్టాలి కాబట్టి డెఫినెట్లీ షూర్గా అవ్వాలి అని చేసింది. మునక్కాయ ఉల్లిపాయ పులుసు అనమాట. చాలా బాగుండింది. అసలు మునక్కాయ ఎంత టేస్టీగా ఉందో, ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చారనమాట. చాలా బాగుండింది. ఇంకా మా అబ్బాయి కోసం బీన్స్ ఫ్రై చేసింది లైట్గా, జస్ట్ ఉప్పు కారం వేసి. చాలా బాగుండింది. అదైతే అమ్మ వంట చేస్తూ ఉంది. ఇంకా ఇంట్లో కొన్ని సెటప్స్ ఇవి చేసామని చెప్పాను కదా, అవన్నీ చూడడానికి టీచర్ గారు వచ్చారనమాట. సో అవన్నీ చూస్తున్నారు, ఎంత కాస్ట్ అయింది ఏంటి, ఎక్కడ తెచ్చారు ఏంటి అని అడుగుతున్నారనమాట. బాగుండింది అని చెప్పారు. సో ఇంకా అన్నీ చూసి కొంతసేపు అయితే మాట్లాడాము. ఇంకా నేను డే అంటే జస్ట్ క్లిప్స్ మాత్రమే కవర్ చేశాను. అసలు వ్లాగ్స్ ఏం ప్లాన్ చేయలేదు. బికాజ్ ఇంట్లో అందరూ ఉన్నారు కదా, వర్క్ ఈ సమ్మర్కి అసలు బాగా చిరాగ్గా ఉంటుందన్నమాట. వ్లాగ్స్ చేయాలన్నా కానీ ఇంట్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. ఓవర్ హీట్ అలా ఉందన్నమాట. మాకు ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఫైనల్లీ అమ్మ అయితే నాకు పెట్టించేసింది వంట అవ్వగానే, నువ్వైతే తినేసాయని. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఆ రోజు, ఫుల్ నీరసం ఉండి. అది తినేసిన తర్వాత ఇంక పడుకుని పోయా. ఇంకా వ్లాగ్ అయితే ఏం తీయలేదు. నేను లేచి వచ్చేసరికి చెల్లి ఇక్కడ పెయింటింగ్ వేస్తుందన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ పెయింట్ వేయించడం ఆ రోజు మర్చిపోయాము. సో ఆల్రెడీ ఇంట్లో పెయింట్ ఉంది కాబట్టి అది ఇక్కడ వేసేసింది, సామాన్ అంతా సదిరేయాలి కాబట్టి. సో నీట్గా వేస్తుంది. అదైతే నేను కొంచెం క్లిప్ తీసుకున్నాను అనమాట. ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండే అనమాట. అసలు ఏవేవో ప్లాన్స్ చేసాము, అవన్నీ అవ్వలేదు. సో అయినా కానీ నాకు తోచినంత వరకు వ్లాగ్స్ అయితే కవర్ చేసేసాను. ఇది వేసి 2 కోటింగ్స్ వేయాలన్నమాట. బాగా నీళ్ళకి కలిపేసిందంట అమ్మ. ఇంకా 2 కోటింగ్స్ వేసిన తర్వాత సామాన్ పెడదాంలా అన్నట్లు ఉన్నాము. ఇంకా తర్వాత ఇంకా ఇల్లు అవుతూనే ఉంది. లోపల సామాన్ సదరం కానీ ఇంకా పైన పెట్టాల్సి ఉంటే ఫినిషింగ్ అయితే అయిపోతుంది. టైం వచ్చేసి 5:30 అయింది. అప్పుడు చూసారా ఎండ ఏ రేంజ్లో ఉందో. అసలు మాకైతే 9:30కే అసలు సూర్యుడు బగబగమంటున్నాడు అనమాట, మామూలుగా కాదు. సో మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఇవన్నీ బట్టలు నేను ఈవినింగ్ అయితే మడత పెట్టేసా అనమాట. ఏం లేవు బట్టలు పెండింగ్ కూడా. సెంటర్కి వెళ్ళొచ్చారా, సైకిల్ బాగు చేయించుకొచ్చారా తాత మన వాళ్ళు? బాగు చేశారా సైకిల్? బరువు ఆపుకోలేదు ఎక్కువ, స్టాండ్ వేసి వదిలేయాలా. పైకి లాగే స్టాండ్ వేయచ్చుగా. సో ఇంక ఈవినింగ్ అయిపోయిందనమాట. నాన్న మా ఇద్దరు పిల్లలు సెంటర్కి వెళ్ళి అవి
పెట్టించాం కదా పక్కన స్టాండ్స్ ఉంటే తొక్కలేకపోతున్నారని అవి తీయించుకొచ్చి డాడీ గాలి అవన్నీ చూపించి బాగు చేయించుకొచ్చారనమాట. సో మా డాడీ ఉంటే మా పిల్లలు బీభత్సమైన టైం పాస్ బాగా ఎంజాయ్ చేస్తారు మా డాడీతో టైం స్పెండ్ చేయడాన్ని. అలా అయిపోద్ది. ఇంక దీని తర్వాత చాలా వర్క్ అయితే జరిగి ఉండింది. నేను బట్టలు మడతేసాను, వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ ఇంక నేను ఏం కవర్ చేయలేదు. ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి.